హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు నాగపంచమికి ఏం ప్రసాదాలు పెట్టాలో, ఎలా పూజ చేయాలో చూపిస్తున్నాండి. ముందుగా ఇలా జొన్న పేలాలండి. ఈ నాగుల పంచమికి ఖచ్చితంగా జొన్న పేలాలు పెట్టాలి. అలాగే శనగలు, మనం అక్కడ పూజ చేయడానికి నూనె, ఒత్తులు, అలాగే అగరబత్తులు 5 తీసుకుంటున్నాండి. అలాగే అరటిపండు ఉంటే మటుకు 2 తీసుకోండి. వీటితో పాటు పసుపు, కుంకుమ అక్కడ పూజ చేయటానికి ఇలా చిన్న ప్యాకెట్లు సరిపోవు కాబట్టి ఇలా పసుపు, కుంకుమ విడిగా పొట్లాలు కట్టి తీసుకోండి. ఎక్కువ వేసుకొని అక్కడ నాగులకు కానీ పుట్టకు కానీ పూజ చేయటానికి సరిపడమైన. అలాగే కర్పూరము, అక్కడ పెట్టడానికి దారం అండి. ఈ దారము పుట్ట దగ్గర పెట్టేసి తర్వాత కొంచెం అందులో నుండి తెచ్చుకొని మన చేతులకి ఇంట్లో ఎంతమంది ఉంటే కుటుంబ సభ్యులు అందరూ కట్టుకోవాలండి. అలాగే వస్త్రము, ఇలా దారం కట్టుకుంటే ఇంట్లో మంచి జరుగుద్దని నమ్మకం అండి. అలాగే అగ్గిపెట్టిను, వీటితో పాటు పాలు ఖచ్చితంగా నాగులకి పోస్తారు కదండి, ఇవి ఖచ్చితంగా. అలాగే నాగపంచమి ప్రసాదం అండి, గోధుమలతోటి చేసింది. ఈ నాగుల పంచమికి ఈ ప్రసాదం ఖచ్చితంగా పెడతారండి. శ్రావణ మాసంలో ఎక్కువ ఈ తెలంగాణలో ఈ నాగపంచమి, నాగుల చవితి చేసుకుంటారండి. అలాగే అక్కడ పూజించడానికి పూలు, వీటితో పాటు దక్షిణ మన శక్తి కొలది ఎంత ఉంటే అంత ఇవ్వచ్చండి. అలాగే మంచి నీళ్ళండి. వీటితో పాటు నాగులకి చల్లివిడి, చిమ్మిలి, వడపప్పు పెడితే కూడా మంచిదండి. ఇది నాగుల పంచమికి ప్రసాదంగా పెట్టచ్చు. నాగుల చవితి రోజు కూడా ఈ చల్లివిడి, చిమ్మిలి, వడపప్పు ప్రసాదంగా పెట్టచ్చండి. ఈ విధంగా ఈ నాగుల పంచమికి చేసి పెట్టి ఆ నాగులను పూజించండి. నాగులని పూజించడం వల్ల సర్పదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుద్దండి. మీరు ఈ విధంగా ఈ నాగుల పంచమి పూజ చేసుకుని ఆ నాగేంద్రని ఆశీస్సులు పొందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,